ఆర్టీసీలో మహిళలకు ఉచిత జర్నీ తమ పొట్ట కొడుతుందని అంటున్నారు నగరంలోని ఆటో డ్రైవర్లు. మహాలక్ష్మి పథకంతో తమ ఉపాధికి గండిపడిందని, కనీసం రోజువారీ కూలీ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు. ఇంటిని పోషించుకోలేక వీధిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 లోపు నిర్ణయం తీసుకోకపోతే నిరసనకు దిగేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నామని సిటీలోని ఆటో యూనియన్స్ అంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఈ పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉద్యోగాలు, వివిధ పనుల కోసం వెళ్లే ఆడవారు భారీగానే ఈ స్కీమ్ ను ఉపయోగించుకుంటున్నారు. తద్వారా వారి రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9న ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయంటే మహిళలు ఈ పథకాన్ని ఏ స్థాయిలో వినియోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆడవాళ్లు ఫుల్ హ్యాపీగా ఉంటే, మహాలక్ష్మి పథకం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్ అన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1,20,000 ఆటోలున్నాయి. ఇందులో ఎక్కువ మంది అద్దె ప్రాతిపదికన ఆటోలు తిప్పుతూ ఉంటారు. మహాలక్ష్మి పథకం రాకముందు ఆటోల ఆదాయం ప్రతిరోజు 1,500 నుంచి 2,000 వరకు ఉండేది. వీటిలో అన్ని ఖర్చులు పోను కనీసం 500 నుంచి 800 వరకు మిగిలేది. ఆటోలో ప్రయాణించే వారిలో మహిళల శాతమే ఎక్కువ. మహాలక్ష్మి పథకం వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ప్రతిరోజు కేవలం 800 నుంచి 1,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో తాము బతికేది ఎలా అంటూ వాపోతున్నారు. ఇంటి అద్దె, నిత్యావసర ఖర్చులు, పిల్లల స్కూలు ఫీజులు, ఈఎంఐలు ఎలా వెళ్లదీసేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సర్కార్ నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 15న ఆటో డ్రైవర్ల జేఏసీ బంద్కు రెడీ అవుతున్నారు. 16న జరిగే దేశవ్యాప్త బంద్లో కూడా పాల్గొననున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది తప్పు కాకపోయినప్పటికీ ఈ పథకం వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకి దారితీయడము, ఆత్మహత్యలు చేసుకోవడము, ఆవేదన పడడము, ఆటోలు తగులబెట్టుకోవడము, దానికి తోడు విపక్షం దాని ఆజ్యం పోయడము, అసలు రాష్ట్రం ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నిర్మాణమైంది. ఆటోలను కిరాయికి పెట్టుకుని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించండి. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్లను నిషేధించండి. ఇది పొన్నం ప్రభాకర్ గారి సమావేశంలో కూడా మేము కూడా చెప్పడం జరిగింది. కానీ దీని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము తగిన యోజన చేసి ఆటో డ్రైవర్ల ఉపాధిని కాపాడడానికి, ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చిక్కుపోకుండా ఉండడానికి తగిన యోజన చేయాలని చెప్పేసి BMS గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో మరిన్ని ఉద్యమాలు చేయడానికి అన్ని సంఘాలతో కలిసి ముందుకు వెళ్ళవలసి ఉందంటే తెలియజేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించకపోతే చివరగా ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనుకాడొద్దని ఆటో డ్రైవర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలుస్తూ ఉండటంతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. దీంతో మహాలక్ష్మి పథకం విషయంలో నష్టపోతున్నామంటున్న ఆటో డ్రైవర్ల బాధలను ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో వేచి చూడాలి.